నమస్కారం. ఆషాఢమాసం వచ్చిందంటే చాలు తెలంగాణ అంతటా, ముఖ్యంగా భాగ్యనగరం వీధుల్లో అమ్మవారి నామస్మరణతో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. మన సంస్కృతికి, ఆచారాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే పండుగ బోనాల ఉత్సవాలు. ఈరోజు మన ఛానల్లో అసలు ఈ బోనాల పండుగను ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుక ఉన్న బలమైన చారిత్రక విశిష్టత ఏమిటి, అలాగే హైదరాబాద్ నగరంలో ఏ ఏ వారాల్లో ఎక్కడెక్కడ ఈ ఉత్సవాలు జరుగుతాయి అనే సమగ్ర వివరాలను భక్తి భావంతో తెలుసుకుందాము. ఈ పండుగ వెనుక ఒక గొప్ప చరిత్ర దాగి ఉంది. 1813వ సంవత్సరంలో జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాదులలో భయంకరమైన కలరా మహమ్మారి ప్రబలి వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో మిలిటరీ బెటాలియన్కు చెందిన తెలుగువారు ప్రజలను ఈ మహమ్మారి నుండి రక్షించమని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారి కృపతో ఆ వ్యాధి నశించటంతో కృతజ్ఞతగా ప్రతి ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తామని మొక్కుకున్నారు. అలా ప్రారంభమైనదే ఈ పవిత్ర బోనాల పండుగ. బోనం అంటే భోజనం అని అర్థం. కొత్త మట్టి కుండకు పసుపు కుంకుమలు రాసి వేపాకులతో అలంకరిస్తారు. శుచిగా వండిన అన్నం, పాలు, బెల్లంతో పరమాన్నాన్ని తయారు చేసి దానిపై వెలిగించిన జ్యోతిని ఉంచి మహిళలు భక్తి శ్రద్ధలతో తలపై మోస్తూ మంగళహారతులతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అమ్మవారు ఆషాఢ మాసంలో తన పుట్టింటికి వస్తుందని, అందుకే ఆడపడుచులు భక్తితో బోనాలు సమర్పించి చల్లగా చూడమని వేడుకుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హైదరాబాద్ మహానగరంలో ఈ బోనాల పండుగ ఒకే రోజుతో ముగిసిపోదు. ఆషాఢ మాసంలో వరుసగా 4 వారాల పాటు వేరువేరు ప్రాంతాలలో అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మొదటి వారం గోల్కొండ బోనాలు. ఆషాఢ మాసంలో ప్రారంభమైన మొదటి గురువారం నాడు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించటంతో ఈ ఉత్సవాలు అధికారికంగా మొట్టమొదట ప్రారంభమవుతాయి. రెండవ వారం సికింద్రాబాద్ బోనాలు. ఆషాఢ మాసపు 2వ ఆదివారం నాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు లక్షల సంఖ్యలో బోనాలు సమర్పిస్తారు. దీనికి మరుసటి రోజు సోమవారం జరిగే రంగం కార్యక్రమం ఇక్కడ ప్రధాన విశేషం. 3వ వారం పాతబస్తీ బోనాలు. 3వ ఆదివారం నాడు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి, మీర్ ఆలం మండి మహంకాళి అమ్మవార్లకు పాత బస్తీలో అత్యంత కోలాహలంగా శివసత్తుల పూనకాలు, పోతురాజుల నృత్యాల మధ్య బోనాలు సమర్పిస్తారు. 4వ వారం దిల్సుఖ్ నగర్ మరియు ఇతర ప్రాంతాలు. ఆఖరి వారంలో దిల్సుఖ్ నగర్ కనకదుర్గమ్మ ఆలయం, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాలతో పాటు నగరంలోని మిగిలిన అన్ని ప్రాంతాలలో భక్తులు బోనాలు సమర్పించటంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. ఈ విధంగా ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగ కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, అది అమ్మవారిపై భక్తులకు ఉన్న అచంచలమైన నమ్మకానికి, అలాగే మన సంస్కృతి సంప్రదాయాల రక్షణకు ఒక దివ్య సంకేతం. ఆ జగన్మాత కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండి సకల ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో మనల్ని చల్లగా చూడాలని ఆ భగవతీ స్వరూపాన్ని ప్రార్థిద్దాం. బోనాల పండుగ విశిష్టతను తెలిపే ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. వచ్చే వీడియోలో అమ్మవారికి సమర్పించే వివిధ రకాల బోనాల విశేషాలను తెలుసుకుందాము. ఓం శక్తి పరాశక్తి, జై మాతాది.